వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరి స్టోరీస్. ఈ రోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 1 లో చాప్టర్ 3 వాట్ ఈస్ గవర్నమెంట్ అనే దాని గురించి నేర్చుకుందాం. గవర్నమెంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ అండి. ప్రజల కోసం ప్రజల తరపున నిర్ణయాలు తీసుకుంటూ చట్టాలను అమలు చేయడానికి ఏర్పాటైన సంస్థ. అయితే గవర్నమెంట్ అనేది మనకు అవసరమా? ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వాళ్ళ బేసిక్ నీడ్స్ అండ్ ఎడ్యుకేషన్స్ పొందగలుగుతారు. కానీ పేదవాళ్ళకి అవన్నీ దొరుకుతాయా? దొరకవు. సో, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఇలాంటప్పుడు దేశంలో ఇనీక్వాలిటీస్ ఏర్పడతాయి. అవి వయలెన్సెస్, డిస్క్రిమినేషన్స్‌కి కారణమవుతాయి. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అనేది మేకింగ్ లాస్. కొన్ని రూల్స్‌ని క్రియేట్ చేసి సొసైటీలో ఎలాంటి వయలెన్సెస్ జరగకుండా చూస్తుంది. ఏదైనా వయలెన్స్ జరిగినప్పుడు క్రియేట్ చేసిన రూల్ ప్రకారం ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో వాటిని కోర్ట్స్ అండ్ పోలీసెస్ ద్వారా అమలు చేస్తుంది. డిఫెండింగ్ ద కంట్రీ. కంట్రీని నేషనల్ థ్రెట్స్ నుంచి కాపాడతారు. ఎవరు? మన నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు. ప్రొవైడింగ్ పబ్లిక్ సర్వీసెస్. రోడ్స్‌ని, స్కూల్స్‌ని, హాస్పిటల్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంప్లిమెంటింగ్ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్. పేదవాళ్ళకి మిడ్ డే మీల్ అని, ఫ్రీ ఎడ్యుకేషన్ అని, హెల్త్ కేర్ సర్వీసెస్ అని ఇలాంటి స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాప్టర్ 2లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి చూసాం కదా! సో, ఇదేంటంటే గవర్నమెంట్ 6-14 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పీడీఎస్ అనే ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీని ద్వారా లో ఇన్‌కమ్ పీపుల్‌కి ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటెమ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అయితే గవర్నమెంట్ అనేది 3 లెవెల్స్‌లో డివైడ్ అయిందండి. నేషనల్, స్టేట్, లోకల్. ఎందుకంటే మానిటర్ చేయడానికి క్లియర్‌గా వాళ్ళు పెట్టిన లాస్ అనేవి అమలవుతున్నాయా లేదా? ఎక్కడైనా వయలెన్సెస్ జరుగుతున్నాయా? లేదా మనం ప్రొవైడ్ చేసిన స్కీమ్స్ అనేవి కరెక్ట్‌గా అందుతున్నాయా లేదా? అనేది మానిటర్ చేయడం కోసం 3 లెవెల్స్‌లో డివైడ్ అయింది. నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పీఎం అండ్ ప్రెసిడెంట్, స్టేట్ గవర్నమెంట్ సీఎం అండ్ గవర్నర్, లోకల్ గవర్నమెంట్ కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్, తహసీల్దార్స్, అయితే విలేజ్ లెవెల్ అయితే పంచాయత్ సర్పంచ్ వీళ్ళందరూ టేక్ కేర్ చేస్తారు. దీని గురించి నేను పంచాయత్ రాజ్ చాప్టర్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ చూద్దాం. డెమోక్రటిక్. నాయకుల్ని ఓటింగ్ సిస్టమ్ ద్వారా పీపుల్ ఎన్నుకోవడం. ఇక్కడేంటంటే డెమోక్రటిక్ అన్నప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది. మనకు నచ్చిన నాయకుడిని మనం ఎన్నుకోవచ్చు. డిక్టేటర్‌షిప్. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రజల్ని పాలిస్తూ ఉంటారు. లైక్ మిలిటరీ గ్రూప్ కానీ, టెర్రరిస్ట్ గ్రూప్ కానీ. సో, పీపుల్‌కి ఎలాంటి చాయిస్ ఉండదు. మొనార్కియల్. ఇక్కడేంటంటే రాజులు, రాణులు దేశాన్ని పాలిస్తూ ఉంటారు. ఇంతకుముందు మనకు కింగ్‌డమ్స్ ఉండేవి కదా! సో, దాన్ని మొనార్కియల్ గవర్నమెంట్ అంటారు. వీటి గురించి క్లియర్‌గా నేను నెక్స్ట్ చాప్టర్‌లో చెప్తానండి. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ. ఫీచర్స్. అకౌంటబిలిటీ, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో, గవర్నమెంట్ అనేది ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ఏదన్నా డెసిషన్స్ ఆర్ లా తీసుకుంటున్నప్పుడు అది ప్రజలకి అనుకూలంగా ఉండాలి. ఎగైనెస్ట్‌గా ఉండకుండా చూసుకోవాలి. జస్టిస్ న్యాయం జరిగేలాగా చూడాలి. ఈక్వాలిటీ దేశంలో సమానత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థర్డ్ చాప్టర్ ఇంతే. ఈ పాయింట్స్ అన్నీ మీరు క్లియర్‌గా నేర్చుకుంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్ నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చానండి. అందులో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే చాప్టర్ 1, చాప్టర్ 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి వెళ్లి డైవర్సిటీ అంటే ఏంటి? డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? వీటి గురించి ఒకసారి చూడండి. థాంక్ యూ.